ఇప్పుడు దాకా మీరు దురంధర్ మూవీ ఇంకా చూడలే అంటే దిస్ ఇస్ ద సైన్. ప్లీజ్ గో అండ్ వాచ్. నేను ఇప్పుడే దురంధర్ మూవీ చూసా అండ్ అస్సలు రెహమాన్ డకైత్ క్యారెక్టర్ అక్షయ్ ఖన్నా గారు చేశారు. సో ఆన్ పాయింట్. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మొత్తం సాంగ్ ఎంట్రీ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ అందరూ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ అక్షయ్ ఖన్నా అని స్టార్ట్ చేశారు. నేను చాలా నుంచే బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాను బికాస్ నేను ఆయన ప్రీవియస్ మూవీస్ ఎక్కువ చూడలేదు, చిన్న చిన్న కామెడీ ఫిల్మ్స్ చూసాను. బట్ చావా మూవీలో ఆయన యాక్టింగ్కి వాజ్ లైక్ ఓ మై గాడ్. అంటే నాకు ఎంత హేట్ పుట్టిందంటే ఆ విలన్ పైన. అండ్ నేను మళ్ళీ అక్షయ్ ఖాన్ని చూసినప్పుడు ఓ మై గాడ్ ఇట్స్ లైక్ సో ఆన్ పాయింట్. అందరు అక్షయ్ ఖన్నాగానే పొగుడుతున్నారు కానీ బట్ నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్ రణ్వీర్ వాజ్ సో ఆన్ పాయింట్. కొన్ని సీన్స్లో విలన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, రణ్వీర్ బయటకు హ్యాపీగా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేయాలి కానీ లోపల మాత్రం చచ్చిపోతుంటాను అనమాట. నా కంటికి నేను ఇట్లా చేసిన అసలు ఇది ఎట్లా అయ్యింది ఏంటని. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నా అని. ముంబై బాంబే అటాక్ సీన్ ఉంటుంది. అంటే టెక్నికల్గా ఆలోచిస్తే దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇండియన్ మనోళ్ళే అందరూ. అంటే వాళ్ళకి ఎంత బాధ వేసి ఉంటుంది, వాళ్ళు అంటే పర్సనల్గా వాళ్ళకు కూడా చాలా బాధాకరమైన విషయం దట్ ముంబై అటాక్ జరిగింది అప్పుడు అని చెప్పి. కానీ మూవీ పరంగా సీన్ పరంగా దే హ్యావ్ టు బట్ మూవీ పరంగా సీన్ పరంగా దే హ్యావ్ టు యాక్ట్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా యాక్ట్ చేయాలి, వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటుంది. బట్ రణ్వీర్ ఆన్ స్క్రీన్ కూడా హ్యాపీగా ఉన్నట్టు నటించాలి బయటకి, బట్ లోపల మాత్రం చచ్చిపోతుంటాడు. నా కంట్రీకి నేను ఎలా చేయగలిగాను, అసలు నేను ఎందుకు ఆపలేకపోయాను, పిచ్చోడు అయిపోతుంటాడు. కానీ ఇలా జిందాబాద్ అంటారు కానీ వాడికి కూడా ఒక పాయింట్లో పిచ్చెక్కుతుంటుంది. అండ్ కొన్ని అదర్ సీన్స్ ఉంటాయి. ఓ మై గాడ్. అందరు అక్షయ్ ఖన్నా గారు అంటారు బట్ రణ్వీర్ సింగ్ ఈజ్ ఈక్వలీ డెడ్ అ గ్రేట్ జాబ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ క్యారెక్టర్. స్టైలిష్ కాప్, క్రేజీ అంటే క్రేజీ. సంజయ్ దత్ గారు ఈ రోల్లో యాక్ట్ చేశారు బట్ స్ప్లెండెడ్ జాబ్. సో మనం ఈ మూవీలో అన్నిటి గురించి మాట్లాడుకుందాం వన్ బై వన్. మోస్ట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రెహమాన్ డకైత్ క్యారెక్టర్ అండ్ ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ గారి క్యారెక్టర్. ఈ మూవీ మొత్తం లియారీలోనే జరుగుతుంది, లియారీ చుట్టూ తిరుగుతుంది. యూజువల్లీ అందరికీ పాకిస్తాన్ అనగానే కరాచీ స్ట్రైక్ అవుద్ది కానీ లియారీ ఎవ్వరికి తెలీదు. బట్ కరాచీ కంటే ముందు లియారీ పుట్టింది, లియారీ చుట్టూ కరాచీ పెరిగిందనమాట. సో బట్ అందరికీ కరాచీ తెలుసు బట్ లియారీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెటిల్మెంట్స్ ఆఫ్ కరాచీ. అండ్ లియారీ అనే ప్లేస్ ఒక మంచి పీస్ఫుల్, ఒక వర్కింగ్ క్లాస్ ప్లేస్ లాంటిది. అంటే దానికి ఒక గోల్డెన్ ఫేస్ ఉందన్నమాట లియారీకి. మనం మూవీ మొత్తం చూస్తుంటే ఈ ప్లేస్ ఏంటి ఇంత డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ వెపన్స్, ఎక్స్టార్షన్, ఈ టర్ఫ్ వార్స్ ఇవన్నీ చూసి ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. కానీ లియారీకి ఒక మంచి చరిత్ర ఉంది. లియారీలో మంచి బాక్సర్స్, నెక్స్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్, టాప్ క్లాస్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ లియారీలో పుట్టారు. పాకిస్తాన్ లియారీలో పుట్టారు. లియారీకి మినీ బ్రెజిల్ అని పేరు కూడా ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ లవ్ ఫర్ ఫుట్బాల్. మన ఫీఫా వరల్డ్ కప్ ఆ టైంలో వాళ్ళ స్ట్రీట్స్ అన్ని డెకరేట్ చేసేవారంట. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా. నా పేరు అంశు అండ్ దిస్ ఇస్ ఇంటర్వెల్ బ్యాంక్. సో ఇలాంటి కంటెంట్ కోసం ఇంటర్వెల్ బ్యాంక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్.